హలో ఆస్పిరెంట్స్. సో మన టీజీపీఎస్సీ గ్రూప్ 1 ప్రిపరేషన్ ఆల్రెడీ స్టార్ట్ చేసాము. సక్సెస్ఫుల్గా 25 డేస్ అనేది ఫినిష్ చేసుకున్నాం కదా. సో ఈ ప్రిపరేషన్లో నేను ఆల్రెడీ చెప్పాను తెలంగాణ మూమెంట్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేస్తా అని. బట్ డ్యూ టు సమ్ హెల్త్ ప్రాబ్లం వల్ల నేను స్టార్ట్ చేయలేకపోయాను. చాలా కోల్డ్ అయింది, ఇంకా వాయిస్ కూడా రికవర్ అవ్వలేదు. బట్ ఏంటంటే February 1 నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో నేను ఆల్రెడీ ఇంతకుముందు తెలంగాణ మూమెంట్ క్లాసెస్ నేను వీడియో చేశాను. బట్ దిస్ ఈజ్ టోటలీ డిఫరెంట్. ఏంటంటే మనకి ఇంకా నోటిఫికేషన్ రాలేదు. ఓకే, సో ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు. బట్ ఈ సబ్జెక్ట్ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. 150 మార్క్స్ ఇన్ ద మెయిన్స్ అండ్ Group 2 అనమాట. ఓకే, సో అందుకని ఏంటి అంటే రోజు ఒక టాపిక్ పైన వీడియో ఉంటుంది అండ్ అలాంగ్ విత్ దట్ ఎంసీక్యూస్. ఆ టాపిక్ పైన ఎన్ని ఎంసీక్యూస్ ఉంటే అన్ని ఎంసీక్యూస్ని మనం ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో ఇదనమాట మెయిన్ థింగ్. అండ్ నేను ఏ బుక్ ఫాలో అవుతాను అనేది కూడా చెప్తాను. నేను వచ్చేసి ఎస్ రాజు అనే బుక్ ఫాలో అవుతున్నాను. నా దగ్గర పిఎన్ఆర్ పబ్లికేషన్ వాళ్ళది కూడా ఉంది. బట్ ఏంటంటే అది మనకి Group 2 ఓరియంటెడ్లో యూజ్ అవుతుంది. మనకి మెయిన్స్ ఓరియంటెడ్లో మాత్రం ఇది చదవాలి. ఓకే, అంటే ఇది అని కంపల్సరీ లేదు. మీకు ఆల్రెడీ ఇంకేదైనా ఫాలో అయ్యి ఉంటే మీరు అదే కంటిన్యూ చేయండి. ఓకే, బట్ నేను మాత్రం ఈ బుక్ నుంచే నేను ఏవైతే క్లాసెస్ చేస్తున్నానో ఈ బుక్ నుండి. ఓకే, చూడండి. ఓకే, నేను ఆల్రెడీ సిలబస్ కూడా నేను చెప్పాను, ఒకసారి చూడండి మళ్ళీ. మనకి తెలంగాణ మూమెంట్లో 3 phases ఉంటాయి. ఓకే, ద ఫస్ట్ phase is from 1948 to 1970. ఇందులో 5 chapters. And second phase is from 1971 to 1990. And third phase is towards the formation of Telangana state 1991 to 2004. Okay, so this is about the Telangana movement సిలబస్. ఓకే, సో బట్ మనకి ఏ రోజు నేను ఏ టాపిక్ చెప్తాను అనేది నేను మీకు ఆల్రెడీ ఇంకో వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, బట్ రెగ్యులర్గా మాత్రం అది ఒకవేళ నాకు కుదరకపోయినా మాత్రం చిన్న టాపిక్ అయినా సరే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను డెఫినెట్గా. ఓకే, బేస్డ్ ఆన్ ద టాపిక్ పైన మనం ఎన్ని ఎంసీక్యూస్ ఉంటే అన్ని ఎంసీక్యూస్ నేనైతే ప్రాక్టీస్ చేద్దాం. ఓకే, సో అండ్ ఇంకో థింగ్, మీకు ఇక్కడ నోట్స్ కూడా నేను ప్రొవైడ్ చేస్తాను అలాంగ్ విత్ ద నోట్స్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది. ఓకే, మీకు ఇంకా సబ్జెక్ట్కి రిలేటెడ్ ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా మీరు కమెంట్ చేయండి, డెఫినెట్గా నేను రిప్లై ఇస్తాను. ఓకే, అండ్ వన్ థింగ్ అంటే చాలామంది అనుకుంటుండొచ్చు దీనివల్ల యూజ్ ఏంటి అని. ప్రాక్టీస్ అవుతుందండి చాలా. ఓకే, నేను ఆల్రెడీ ఇది చదివాను, నాకు ఇలా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఏంటి అంటే ప్రాక్టీస్ అవుతుంది. ఓకే, నాకు యూజ్ అవుతుంది, ప్లస్ నేను కంటెంట్ని ఇంకొకరికి కూడా హెల్ప్ చేసినట్టు కూడా అవుతుంది. దట్ ఈస్ అ మోటో, అంతే. ఓకే, అంటే లైక్ చేయట్లేదు అంటే నాకు క్వశ్చన్ వచ్చింది అనమాట. అది అసలు మీకు లైక్స్ రావట్లేవు. లైక్స్ అనేవి ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ మనం సబ్జెక్ట్ నేర్చుకున్నాం అనేది ఇంపార్టెంట్. బట్ నాకు ఇక్కడ ఈ వీడియోస్ వల్ల యూజ్ ఏమవుతుంది అంటే ఒక తెలియని మోటివేషన్ అనమాట, ఒక కన్సిస్టెన్సీ ఉంటుంది. ఓకే, అంతే. లైక్ చేయట్లేదు అని నేను స్టాప్ చేయడం అలా ఏం లేదు, మీ ఇష్టం. మీకు నచ్చితే లైక్ చేయండి, లేదంటే లేదు. ఓకే, బట్ ఇంకా ఎవరైనా ప్రిపరేషన్ స్టార్ట్ చేయని వాళ్ళు ఉన్నా కూడా స్టార్ట్ చేయండి. ఓకేనా, మీకు ఒకవేళ అంటే నేను ఎలా చెప్తాను అనేది తెలియడానికి నేను ఆల్రెడీ ప్రీవియస్గా వీడియోస్ చేశాను మూమెంట్ పైన, ఒకసారి చూడండి. ఓకేనా, సో బట్ మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.